మన రక్షకుడు మన దేవుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ జూన్ నెల 21వ తేదీ కొరకు దేవుడు ఒక వాక్యాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడు. ఆ వాక్యాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి 14వ అధ్యాయము సామెతలు. పరిశుద్ధ బైబిల్లోంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థముగా ప్రవర్తించేవాడు, యథార్థముగా జీవించేవాడు, యథార్థముగా నడుచుకునేవాడు, భయభక్తులు కలిగిన వాడు ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ అని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఈ లోకంలో పాపం చేయరు, దొంగతనాలు చేయరు, వ్యభిచారం చేయరు, అబద్ధాలు అస్సలు ఆడరు, కొండపు మాటలు ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పరు. ఎందుకంటే ఆకాశం నుంచి దేవుడు మనం చూస్తున్నాడు, మన జీవితాలని ఆయన లెక్కలు రాస్తున్నాడు. నీవు ఎలా జీవిస్తున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? లోకంలో పడిపోయి జీవిస్తూ ఉన్నావా? ఆయన మన కొరకు కొన్ని లెక్కలు రాస్తూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఆయన తీర్పు తీరుస్తాడు. మనం జీవించేటటువంటి జీవితం మొత్తాన్ని ఆయన లెక్కేసి, నీ పాపాలు ఎన్ని, నీవు ఈ తప్పు చేసావు, నీవు ఆ తప్పు చేసావు అని మనకు ఆయన తీర్పు తీరుస్తాడు. అది గమనించి మనము క్రీస్తును పోలి నడవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుడి మాటని ఈరోజు మనకు అది తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన బిడ్డ, ఆయన కుమారుడు అనబడతాడు. మనము లోకంలో ఎదుటి వారిని చూసి వారికి ఆస్తి ఉంది, వారికి బంగళా ఉంది, వారికి అధికముగా డబ్బు ఉంది, వారికి అన్నీ ఉంటాయి. కానీ క్రీస్తును పోలిన వారికి మంచితనము, విశ్వాసము, ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి ఉంటారు. క్రీస్తుని ఎరగని వారు లోకంలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటారు. అయితే క్రీస్తును కలిగి ఉన్నవారు ఎదుటి వారికి కష్టం వస్తే ఉన్న కొద్దిగలోనే సహాయం చేస్తారు, వారికి ధైర్యాన్ని ఇస్తారు, వారికి తోడుగా నిలబడి వారి కష్టకాల ముందు ఒక స్నేహితుడిగాను, ఒక స్నేహితురాలిగాను, ఒక దేవుని బిడ్డగాను సహాయముగా వారికి అండగా నిలబడతారు. దేవుడు ఏదో చెప్తున్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని నిత్యము కాపాడుతూ ఉంటాడు. ఈ మాటను మనం చదువుకొని ఈరోజు మన జీవితంలోకి స్వాధీనపరుచుకున్నాం. మనమందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా అతి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.